నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి BOM బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొత్తం BOMలో 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. 5 యూనిట్ల నుంచి మీకు పార్ట్ బిలో 6 ఆప్షన్తో ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అట్లాగే బిజినెస్ మేనేజ్మెంట్, ఇవే BOM సబ్జెక్టు, ఇవన్నీ మీకు బీకామ్లో ఉండేటటువంటి సబ్జెక్టులు. సో BOM సబ్జెక్ట్లో ఉండే కొంచెం సింపుల్గా ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేటటువంటిది 60 మార్కులు సెక్షన్ బిలోను మరియు 20 మార్కులు సెక్షన్ ఏలోను రావడం జరుగుతుంది. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 5 క్వశ్చన్స్ రాయాలి, 20 మార్క్స్ సెక్షన్ ఏలో. మరియు సెక్షన్ బిలో అన్ని ఇచ్చిన ఆల్ క్వశ్చన్స్ రాయాలి. ప్రతి క్వశ్చన్కి 15 మార్క్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఈ NE5 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది అటానమస్ కాలేజ్ పేపర్ కాబట్టి 8 ఇచ్చిండ్రు. జనరల్ కాలేజ్ వాళ్ళకైతే 6 ఇస్తారు. వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్, వాట్ ఈజ్ పార్ట్నర్షిప్ డీడ్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 6 కాన్సెప్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్, అట్లాగే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ రిజిస్టర్డ్ కంపెనీ అండ్ హోల్డింగ్ కంపెనీ, అట్లాగే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టేట్మెంట్ ఇన్ లూయి ఆఫ్ పర్స్పెక్టస్, అట్లాగే రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇంప్రెక్షనల్ రూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి, అట్లాగే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ అట్లాగే వాట్ ఈజ్ మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ అని చెప్పి, రైట్ ఎనీ 5 డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక 8 క్వశ్చన్స్ ఉన్నాయి. అటానమస్ కాలేజ్లో ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి మీకు ఇంకా ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు. చూడండి, ఏదైతే 9, 10, 11, 12 వరకు ఉన్నటువంటి ఈ ప్రతి క్వశ్చన్ అనేటటువంటిది 6 ఆప్షన్తో ఉండడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ ఇండస్ట్రీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్లాసిఫికేషన్ ఇన్ డీటెయిల్ అని చెప్పి ఈ విధంగా ఉన్నటువంటివి యూనిట్ 1, అట్లాగే యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5గా రావడం జరుగుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటికి సంబంధించినటువంటి PDFలు అనేటటువంటివి టెలిగ్రామ్ ఛానల్లో దండు వెంకటరాములు అనే ఛానల్ ఉంటుంది. అందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించినటువంటిది మరియు BOMకు సంబంధించినటువంటి అన్ని టాపిక్ల యొక్క మోడల్ పేపర్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన BOM ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బై దండు వెంకటరాములు అని సెర్చ్ చేయండి, రావడం జరుగుతుంది. ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్.